హలో గాయస్, నేను ఇప్పుడు బ్యాంకాక్ అండ్ పటాయాలో ఈ వీడియోలో ఏడేడికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని ప్రతి డీటెయిల్ నేను చెప్తాను, చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎస్ అండి, మనకి పాస్పోర్ట్ అనేది కంపల్సరీ థాయిలాండ్కి వెళ్ళేటప్పుడు. అండ్ మీరు కిట్తో వెళ్తే మాత్రం కంపల్సరీ పాస్పోర్ట్ కిట్కి కూడా ఉండాలండి. సో మీరు అక్కడ ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ ఉంటుందండి. సో మీరు ఎలిజిబుల్ కార్డ్స్ ఏదైతే ఉంటాయో అవి తీసుకొని వెళ్ళండి. సో మీరు లాంజ్ యాక్సెస్లో మీరు డిన్నర్ చేయొచ్చు. సో డిన్నర్ చేశాక మీరు ఆన్ బోర్డ్ అవ్వచ్చు అండి. అండ్ ఆన్ బోర్డ్ వచ్చేసరికి మీరు థాయ్ ఎయిర్వేస్ అనేది చూస్ చేసుకోండి. థాయ్ ఎయిర్వేస్ అనేది చాలా అంటే చాలా క్లాసీగా ఉందండి. వాళ్ళు మనకి వాటర్ బాటిల్ అండ్ లంచ్ ఆర్ డిన్నర్ అండ్ విత్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. దాంతోపాటు మనకి ఇయర్ ఫోన్స్ అండ్ కప్పుకోవడానికి బ్లాంకెట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనము బ్లాంకెట్ ఇంటి నుంచి తీసుకెళ్ళడం అనవసరం. ఎంటర్టైన్ కోసం మనకి ఇక్కడ వీడియో కనిపిస్తుంది కదండి, దీంట్లో స్క్రీనింగ్ మూవీస్ అన్నీ మనం చూడొచ్చు. సో డోంట్ వరీ గైస్, మీరు మంచిగా లాంగ్ జర్నీది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మనకి ఫ్లైట్లో లిక్కర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. లిక్కర్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో లిమిటెడ్గా వాళ్ళు లిక్కర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనం ల్యాండ్ అయిన వెంటనే మనకి ఇలా నేమ్స్తో అయితే వాళ్ళు మనని వెల్కమ్ చేస్తారు. ఇఫ్ మీరు ఇట్లా ఎవరైనా ఏజెన్సీతో వెళ్తే మనకి వాళ్ళే చూసుకుంటారు మొత్తము. ఇఫ్ ఏజెన్సీ లేకపోతే మనమే చూడాలి. అండ్ మేము వచ్చాక టైగర్ పార్క్ పటాయా వెళ్ళామండి. ఎందుకంటే టైగర్ పార్క్ పటాయా అనేది ద బెస్ట్ అనమాట బ్యాంక్ పటాయాలో. సో కంపల్సరీగా మీరు కూడా పటాయా విజిట్ అయితే టైగర్ పార్క్ పటాయా కంపల్సరీ విజిట్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న టైగర్స్ నుంచి పెద్ద టైగర్స్ దాకా ప్రతిదీ ఉంటుంది. సో అవన్నీ మనకి పెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. మనం చూసుకోవడానికి అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ కానీ వాళ్ళు కూడా మనం చూసుకుంటారు. సో నో నీడ్ టు వరీ గైస్, చాలా బాగా మనకి చూస్ చేసుకుంటారు. సో డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ టైగర్ పార్క్ పటాయా. మాకు వచ్చేసి మేము 9,000 దాకా అయిందండి ఈ టైగర్ పార్క్ పటాయా విజిట్ కావడానికి. ఎందుకంటే మేము బేబీ టైగర్ చూస్ చేసుకున్నాము, బిగ్ టైగర్స్ కూడా చూస్ చేసుకున్నాం విత్ ఫోటోగ్రాఫ్. సో ఈచ్ టైగర్ దగ్గర మనకి 10 మినిట్స్ టైం అయితే ఇస్తారు గైస్. సో ఆ 10 మినిట్స్లో మన కెమెరా మన ఫోన్ ఉంటే మనదే తీసుకోవచ్చు, లేదా మనం అక్కడ ఫోటోగ్రాఫర్ని కూడా హైర్ చేసుకోవచ్చు. ప్లేస్ 2 వచ్చేసి ఈ అల్కజర్ షో. ఈ అల్కజర్ షో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది గాయస్. మీరు మీ పిల్లలతో కానీ వెళ్తే, ఫ్యామిలీతో వెళ్తే కంపల్సరీ ఈ షోని చూడండి. ఇది మిస్ అయితే మాత్రం చాలా మంచి షోని మీరు మిస్ అయినట్టే. చాలా బాగుంటుంది. ఈ షో వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. మాకు వచ్చేసి 2,000 రూపీస్ అయితే పడింది. సో డోంట్ మిస్ దిస్ షో గాయస్. ఇది వచ్చేసి పటాయాలో ఉంటుంది. సో ఈ షో అయిపోయిన వెంటనే మీరు బయటికి రాగానే ఇలా వీళ్ళందరూ కనిపిస్తారండి. వీరందరూ లేడీ బాయ్స్ అనమాట. ఒక్కొక్కరితో ఫోటో దిగాలంటే 300 రూపీస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ద థర్డ్ ప్లేస్ వచ్చేసి కోరల్ ఐలాండ్ గాయస్. కోరల్ ఐలాండ్ కూడా కంపల్సరీ విజిట్ అవ్వండి. ఇక్కడ మేమైతే ఏజెన్సీతో వెళ్ళామండి. వీళ్ళు మనకి బోట్ ప్రొవైడ్ చేస్తారు. ఒక గ్రూప్తోనైతే తీసుకెళ్తారు. వాళ్ళు మనకి ఒక కోరల్ ఐలాండ్కి తీసుకెళ్ళి సో అండ్ సో యాక్టివిటీస్ అయితే చేస్తారు గైస్. ఇదే వచ్చేసి ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్లో మనకి పారాగ్లైడింగ్ అండ్ ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ యాక్టివిటీస్ గోవాలో కూడా ఉంటాయి, కానీ గోవాలో ఇక్కడ చాలా తేడా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. మేము కూడా చేసామండి, చాలా థ్రిల్గా ఉండే. సో మీరు కూడా డోంట్ మిస్ ఇట్. ఇక్కడ మనకి ఇండియన్ కరెన్సీ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఈ రైడ్స్కి మాత్రమే. సో ఆ యాక్టివిటీస్ అన్ని వేరే ఐలాండ్లో అవుతాయి. అండ్ ఆ ఐలాండ్ నుంచి మనకి వేరే బీచ్కి అయితే తీసుకొస్తారండి. ఈ బీచ్ పేరు వచ్చేసి కోరల్ ఐలాండ్. ఇదే ద మెయిన్ బీచ్ అనమాట. ఈ బీచ్లో మనకి 1-2 అవర్స్ మనని అలా రిలాక్స్గా వదిలేస్తారు. సో మనం ఇష్టం ఉన్నది మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి బనానా రైడ్ ఎక్సెట్రా రైడ్స్ అనేది చాలా ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ బట్టి మీరైతే చేసుకోవచ్చు. ప్లేస్ 4. ఈ ప్లేస్ 4 వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్ అండి. ఇది కూడా మనకి పటాయాలో ఉంటుంది. ఈ పటాయాలో ఫ్లోటింగ్ మార్కెట్ అనేది మీరు లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. ఇదంతా ఫన్ ఏం అనిపించదు. జస్ట్ అలా సరదాగా మీరు ఒక 1 అవర్ వాకింగ్ అయితే చేసుకోవచ్చు. షాపింగ్ లేదా ఈట్ స్ట్రీట్ తినాలని ఎవరైనా ఇష్టపడితే మీరు ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో కంపల్సరీగా ఈ బనానా రోటీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లేస్ 5 వచ్చేసి వాకింగ్ స్ట్రీట్ అండి. వాకింగ్ స్ట్రీట్ మేము ఫ్యామిలీతో వెళ్ళాము కాబట్టి 7 o'clock అయితే వెళ్ళాము. 7 o'clockలో మీరు ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. మీరు అలా సరదాగా వాకింగ్ అయితే చేయొచ్చు. వాకింగ్ స్ట్రీట్ మొత్తం మీకు అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ గన్ షూటింగే కానీ అండ్ లైవ్ ఫిషెస్ కానీ, లైవ్ స్నేక్స్ కానీ, ఔల్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి.
సో మీరు ఇష్టం ఉంటే దాన్ని పట్టుకొని అయితే ఫోటో దిగొచ్చు. ఈచ్ ఫోటోకి అయితే 100 బాట్ అయితే వీళ్ళు ఛార్జ్ చేశారు. ప్లే 6 వచ్చేసి ఇది గ్రేట్ గ్రాండ్ డెస్టినేషన్ అండి. ఈ గ్రేట్ గ్రాండ్లో మొత్తం పిల్లలకి సంబంధించిన డిజ్నీ వరల్డ్ లాగా అయితే ఉంటుంది. పిల్లలతో వస్తే మాత్రం ఖచ్చితంగా ఈడికి రండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఉంటాయండి. ఈ టికెట్ వచ్చేసి మాకు 6000 రూపీస్ వచ్చింది మాకు ఫర్ 3 పర్సన్స్.